హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? చూస్తున్నారు కదండి, మన సబ్స్క్రైబర్ లెనిన్ కుమార్ గారు మచిలీపట్నం నుండి వచ్చారండి. 2 days బిఫోర్ మచిలీపట్నం నుండి వచ్చి ముందుగా సెట్ డెమో చూశారు. డెమో చూసి మొత్తం నేను చూపించాను. డాల్బీ ఏ విధంగా వస్తుంది, డిటిఎస్ ఏ విధంగా వస్తుంది, యాంప్లిఫైర్ ఏ విధంగా మేక్ చేస్తాను, కస్టమర్ సెట్లు రెడీగా ఉంటాయి, దాన్నే డెమోగా చూపించడం జరిగింది. అయితే లెనిన్ కుమార్ గారికి అడిగాను, అయ్యా మీరు మచిలీపట్నం నుండి వచ్చారు కదా, మరి రూమ్ సైజు ఎంత ఏంటి, మీకు ఏది కావాలనుకుంటున్నారని అడిగానండి. ఆ లెనిన్ కుమార్ గారు ఏమంటారంటే, రవి గారు నాది రూమ్ వెడల్పు వచ్చినప్పటికి ఇంతండి వెడల్పు 12 వెడల్పు, పొడుగు 20 అన్నారు. సో నాకు 7.2 సెట్ ఇవ్వండి, బట్ సబ్ సింగిల్ ఇవ్వండి. ఎందుకంటే మీ సబ్ నేను చూసాను కదా, బేస్ చాలా ఎక్కువ వస్తుంది, నేను సబ్ సింగిల్ పెడతాను, నాకు బేస్ బాగుందంటే 7.2 యాంప్కి ఈ 7.1 స్పీకర్ ప్యాకేజ్ పెట్టుకుని వాడుకుంటాను. ఒకవేళ బేస్ బాగలేకపోతే అంటే చాలకపోతే మరొక సబ్ పంపించారు అన్నారు. సో ఆయన అడిగినట్టే ఆ ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్కి 2 టవర్లు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. చూసే టవర్ సైజ్ వచ్చినప్పటికి మన ఛాతీ దగ్గరగా వస్తుంది. ఇది 42 ఇంచీలు టవర్ అండి. ఇది సైజ్ అంటే హైట్ వచ్చినప్పటికి 6 ఇంచ్ స్పీకర్లు అయితే వాడడం అయితే జరిగింది. సో 2 టవర్లు ఎఫ్ఆర్కి ఇవ్వడం జరిగింది. ఇక సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, రియర్ లెఫ్ట్, రియర్ రైట్, సెంటరు. వీటిలో జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ స్పీకర్లు అయితే వాడాను నేను. విత్ జిప్ కంపెనీ మ్యాగ్నెటిక్ సెట్ యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ బాక్స్ మోడల్ వచ్చినప్పటికి థియేటర్ టైప్ బాక్సులు అండి. స్లోప్ చూస్తున్నారు కదా, మీరు రెగ్యులర్ గా చూస్తే మన వీడియోలన్నీ నేను ఇచ్చే బాక్సులన్నీ ఈ విధంగా ఉంటాయి, స్లోప్ టైపు. ఎందుకు ఈ టైప్ ఇస్తానంటే ఒకవేళ బాక్సెస్ హైట్ అనేది ఎత్తున పెట్టినప్పుడు కూడా ఇబ్బంది ఏమీ ఉండదు, ఇలా డౌన్ లో ఉంటుంది కాబట్టి సౌండ్ అనేది కిందగా వస్తుంది. ఈ విధంగా బాక్సులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక 2 టవర్లో కూడా ఇది 3-way టవర్ అండి. 3-way క్రాస్ ఓవర్ అయితే యూజ్ చేశాను నేను. ఒక మ్యాగ్నెట్ మీటరు, అదే విధంగా ఒక ఫుల్ రేంజ్ స్పీకరు, ఒక సబ్ ఓఫర్ కి ఫుల్ రేంజ్ స్పీకర్ మధ్యలో ఒక చాంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ సబ్ ఓఫర్ అంటే 100 వాట్ జిప్ కంపెనీ ఓఫర్ అండి. మన వీడియోలో టీవీ పక్కగా రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటాయి ఈ ఓఫర్లు. దాని కిందగా ఎయిర్ హోల్ అనేది ఉంది. దీని నుండి వచ్చే బేస్ అనేది ఎయిర్ హోల్ త్రూ బయటకి అయితే గాలి అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా 2 టవర్లు అన్ని స్పీకర్లు కూడా జిప్ అయితే వాడడం జరిగిందండి. రేపు పొద్దున్న లెనిన్ కుమార్ గారు ఒక బ్రాండెడ్ ఏవిఆర్ కొనుక్కున్నా చక్కగా ఈ స్పీకర్ ప్యాకేజ్ దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్ అయితే లేదు. అయితే యాంప్లిఫైర్ అయితే ఇక్కడ తీసుకోలేదు, ఎందుకంటే అది కాస్త 7.2 కాబట్టి నియర్ ఒక 14-15 kgs బరువు ఉంటుంది. మళ్ళీ అది పట్టుకొని పైకి ఎత్తడం కట్టి ఎందుకని చెప్పి పైన పెట్టలేదు, పక్కగా ఉంది. ఇదే వీడియోలో యాంప్లిఫైర్ మీకు చూపిస్తాను. మరి లెనిన్ కుమార్ గారు బందర్ నుంచి ఇక్కడికి వచ్చారు, మరి మధ్యలో ఎవరు లేరా, టెక్నీషియన్స్ లేరా, ఏమైంది ఏంటి, అక్కడ నుంచి ఇక్కడ రావాలా, దగ్గరలోనే ఎవరు లేరా, ఒకసారి అడుగుదామండి. లెనిన్ కుమార్ గారు చెప్పండి, బందర్ నుంచి వచ్చారు, మన మధ్యలోనే రాజమండ్రి, విజయవాడ ఇవన్నీ మీకు తగలొచ్చు. కాంటాక్ట్ చేశాను వాళ్ళని. నేను యూట్యూబ్ లో మీ వీడియోస్ చూసాను, రెగ్యులర్ హోమ్ థియేటర్ చేయించుకుందాం అనుకున్నప్పుడు. కాకపోతే మీ మాట మీద జెన్యూన్ నచ్చి, మీరు నాతో మాట్లాడే విధానం నచ్చి, మీరు ఎంత దూరం వచ్చి మీకు ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది. నేను అనుకున్నట్టే చేశారు. సేమ్ అంతా మీ మీదే పెట్టి, నేనంతా నాకే దీని గురించి ఐడియా తక్కువ, మీరే చేసి పెట్టాలన్న మొత్తం పూర్తిగా. అది అలా కాదు, నేను మాట ఏదో వ్యాపారం కోసం 4 మాటలు చెప్తాను, ఆ మాటకి నేను చేసే పనికి లేదు. దానికి దీనికి సేమ్ మీరేం చెప్పారు అదే చేశారు. చెప్పాను, చేశాను కదా, దాంట్లో డౌట్ లేదు. చేస్తారని ఇక్కడ వరకు వచ్చింది. ఓకే సార్. లేకపోతే చాలా మంది ఉన్నారు మధ్యలో చేస్తాను, నేను ఎవరికి కాంటాక్ట్ అవ్వలేదు. వాళ్ళు నాయిస్ ఏమైనా వస్తుందని మరి పర్టికులర్ గా మీకు చెప్పాను, అయ్యా బాక్స్ దగ్గర వెళ్ళి చూడండి నాయిస్ వస్తుందని చేసినప్పుడు కూడా హమ్మింగ్ ఏమైనా వస్తాను చూసుకోమన్నారు, కానీ ఏం రావట్లేదు, క్లియర్ గా. ఫ్రెండ్స్ ఉన్నారు కదా, లెనిన్ కుమార్ గారి మాటల్లోనే చెప్పించాను. చెప్పారు ఆయన, ఎటువంటి హమ్మింగ్ లేదు. సెట్ నేను ఏ విధంగా ఆర్డర్ తీసుకున్నా యాజ్ యూజువల్ అదే విధంగా టేక్వుడ్ బాక్సులు కావాలన్నారు, టేక్వుడ్ బాక్సెస్ చేయించాను. యాంప్లిఫైర్ ఒక డిజైన్ నాకు ప్యానల్ లో కావాలన్నారు, మీరు అడిగిన ప్యానల్ లో చేసి ఇచ్చాను. అండ్ ఇన్పుట్ అంటే అలాగా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను, యాంప్ ఇన్పుట్ ఏ విధంగా డిజైన్ చేశారు ఏంటనేది, సౌండ్ ఏ విధంగా ఉంది కూడా మీకు చూపిస్తాను. అయ్యా సౌండ్ ఏ విధంగా వస్తుందండి? సేమ్ డాల్బీ డిజిటల్ అన్నారు, సేమ్ అదే టైప్ లోనే నాకు సరౌండ్స్ అంతా కూడా బాగుంది, ఒక థియేటర్ లా వస్తుంది కదండి. వస్తుంది. ఇది ఏంటంటే మా హౌస్ లో పెట్టుకున్న తర్వాత ఆ రూమ్ లో అన్ని చేసిన తర్వాత డైరెక్ట్ మీకు కూడా నేను ఒక వీడియో చేసి పంపిస్తాను సార్. తప్పకుండా, ఎందుకంటే EcoStix చేస్తున్నారండి, దాని మీద చేసిన తర్వాత ప్రాపర్ గా ఎలా ఉంది ఏంటనేది లెనిన్ కుమార్ గారి వీడియో పంపిస్తే ఆ వీడియో కూడా ఈ వీడియోకి యాడ్ చేస్తాను. సో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము యాంప్ ఏ విధంగా డిజైన్ చేశాను, ఫ్రంట్ లుక్, బ్యాక్ లుక్, సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది చూద్దామండి. చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ యాంప్ యొక్క అంటే టోటల్ సెటప్ ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చూడొచ్చు. మీకు జెన్యూన్ గా కావాలంటే
జస్ట్ నాకు కాల్ చేయండి. ఫర్దర్ ఎలా తీసుకోవాలి, ఏంటి, అడ్వాన్స్ ఎంత, ఏంటి అనే విషయాలు అయితే మాట్లాడుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మచిలీపట్నం నుంచి లెనిన్ కుమార్ గారు ఆర్డర్ చేసిన యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. లాంగ్ వ్యూ నుండి చూస్తే ఈ విధంగా ఉంది. కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్ అండి. గ్లాస్ బ్లాక్, మ్యాట్ బ్లాక్ మిక్స్ అయ్యి ఉంటుంది. మధ్యలో ఎక్కడైతే రిమోట్ కిట్ డిస్ప్లే ఉంటుందో అక్కడ గ్లాస్ బ్లాక్ ఉంటుంది, చుట్టూరా మ్యాట్ బ్లాక్ అనేది ఉంటుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కంట్రోల్ వచ్చినప్పటికి సబ్ వూఫర్ వాల్యూము. ఇది స్మూత్ బేస్కి, హాట్ బేస్కి కంట్రోల్ అయితే వాడాల్సి ఉంటుందండి. పూర్తిగా తగ్గిస్తే బేస్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఒక 10 to 15% పెట్టుకుంటే మనకి స్మూత్ బేస్ వస్తుంది. కాస్త బేస్ ప్రీలో ఉంటారు చూడండి, వాళ్ళు కాస్త రైస్ చేస్తే బేస్ ఎక్కువగా వస్తుందండి. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ కంట్రోల్ అనేది ఉంటుంది. ఈ దిగువగా మన లోగో అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఎంజీ ఎలక్ట్రానిక్స్, మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్. చూస్తున్నారు కదా, లోగో ఇవ్వడం జరిగింది. ఇక రైట్ సైడ్ వచ్చినప్పటికి మాస్టర్ వాల్యూమ్ అండి. ఈ యొక్క కంట్రోల్ అనేది కంటిన్యూ తిరుగుతూ ఉంటుందండి, మాస్టర్ వాల్యూమ్ కాబట్టి. ఎందుకంటే ఇది ఒక డిజిటల్ కంట్రోల్ ఇది. అదేవిధంగా దీనిలో పుష్ చేస్తే ఎన్కోడర్ బటన్ కూడా ఉంటుంది. మనం ప్లే చేస్తున్నప్పుడు పుష్ చేస్తే మ్యూట్లోకి వెళ్ళిపోతుందండి, ఇది ప్రెస్ చేయడం వల్ల. ఇక ఈ కంట్రోల్ ఉంది, లెఫ్ట్ సైడ్ కంట్రోల్ సబ్ వూఫర్ వాల్యూము. దీనికి ఎండింగ్ అయితే ఉంటుందండి. సో ఎందుకంటే ఇది రెగ్యులర్ మనం యూజ్ చేసే కంట్రోల్ ఇది. సో దీనికి ఎండింగ్ ఉంటుంది. ఇది ఎండ్లెస్ కంట్రోల్, కంటిన్యూ డిజిటల్ కంట్రోల్ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ కింద పవర్ బటన్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. చూస్తున్నారు కదా, ఈ పవర్ బటన్ అనేది పవర్కి ఇవ్వలేదండి. ఈ యొక్క కంట్రోల్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైట్స్ అయితే తీసుకున్నాం. ఆ లైట్ ఆపడానికి ఈ యొక్క పవర్ బటన్ అయితే తీసుకోవడం అనేది జరిగింది. అది మీకు డౌట్ రావచ్చు, పవర్ బటన్ ఎందుకు మీరు వాడడం లేదు అంటే, ఈ 7.2కి 5.2కి డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్తో మన యాంప్ అయితే మేక్ చేస్తామండి. అలా మేక్ చేయడం వల్ల అది లోడ్ ఎక్కువగా తీసుకుంటుంది. ఒకవేళ అన్ఫార్చునేట్లీ బటన్ కాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పవర్ బటన్కి అయితే లైన్ అయితే ఇవ్వడం లేదు. సో మొత్తం ఈ బ్లాక్ కలర్ ఫ్రంట్ ప్యానల్, ఆస్టార్ రిమోట్ కిట్ వాడడం అయితే జరిగింది. దీనికి గోల్డ్ కలర్ బాటమ్ బుస్లు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదా, గోల్డ్ కలర్ బాటమ్ బుస్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఫ్రంట్ లుక్ అయితే ఉంది. ఒకసారి ఇంటర్నల్ ఏ విధంగా ఉంది, సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. లాంగ్ వ్యూ నుండి చూస్తే ఇంటర్నల్ ఈ విధంగా డిజైన్ అయితే చేశానండి. చూస్తున్నారు కదా, ట్రాన్స్ఫార్మర్ అయితే వాడడం అయితే జరిగింది. ఒక ట్రాన్స్ఫార్మర్ 2 సబ్ వూఫర్ బోర్డులకి, ఇంకో ట్రాన్స్ఫార్మర్ ఈ 7 ఛానల్కి అండి. ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్కి మనము టవర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ కుమార్ స్టీరియో బోర్డు అయితే తీసుకున్నాను. ఇక సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, రియర్ లెఫ్ట్, రియర్ రైట్, సెంటరు, వీటికి శక్తి 10 ట్రాన్స్ఫర్ బోర్డు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. ఇక సబ్ వూఫర్ 1, సబ్ వూఫర్ 2, వీటికి కుమారు థండర్ మోనో బోర్డులు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సన్వా కంపెనీ కెపాసిటర్స్, త్రినిక్స్ కంపెనీ మెటల్ డయోడు, ఈ విధంగా అన్ని మంచి క్వాలిటీ ఐటమ్స్ అయితే వాడడం అయితే జరిగిందండి. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియం బోర్డు. గెయిన్ చక్కగా వస్తుంది, స్మూత్ బేస్కి, హాట్ బేస్కి చక్కగా పనిచేస్తుందండి ఈ బోర్డు అనేది. ఇక స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు వచ్చినప్పటికీ ఎక్స్ట్రీమ్ యాంప్స్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు. అదేవిధంగా దాని కిందగా 2 సబ్ వూఫర్లకి మనము మ్యాక్సిన్ కంపెనీ ఆ బోర్డు అయితే వాడడం అయితే జరిగిందండి. ఈ విధంగా మొత్తము 7.29 ఛానల్కి 5.1 స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు ఒకటి, అదేవిధంగా 2.1 స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు ఒకటి, అలా 2 బోర్డులు అయితే వాడడం అయితే జరిగింది. ఇక ఆస్టార్ రిమోట్ కిట్ చూస్తున్నారు కదా, డాల్బీ డిజిటల్ డిటిఎస్ అనేది HDMI నుంచి, ఆప్టికల్ నుంచి లేదా కోయాక్సిల్ నుంచి అయితే కనెక్ట్ అవుతుందండి. వీటికి 6 ఛానల్ ఇన్పుట్, అక్స్ ఇన్పుట్లు 2 ఉంటాయి. బ్లూటూత్, USB కూడా ఉంటుందండి. ఈ బ్లూటూత్ నుంచి కానీ USB నుంచి కానీ ఫ్లాగ్ సాంగ్సే మనం ప్లే చేయగలం. వీడియోస్ అయితే ప్లే చేయడం అయితే జరగదు. ఐ మీన్ USB కనెక్ట్ చేసి వీడియోస్ ప్లే చేయడానికి పాసిబుల్ కాదండి. కేవలం ఫ్లాగ్ ఆడియో సాంగ్స్ వరకు మనం ప్లే చేసుకోవచ్చు. సో ఈ విధంగా డిజైన్ అయితే ఉంది. సెట్ ఆన్లో ఉంది, ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ కానీ నాయిస్ ఎక్సెట్రా ఏమీ లేదు. కస్టమర్ రివ్యూ కూడా తీసుకొని మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఒకసారి ప్లే చేసి చూద్దాము సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. ERC అయితే కనెక్ట్ చేశానండి. ఒక డాల్బీ కంటెంట్ ప్లే చేశాను. ఖుషి రీమాస్టర్ వీడియో ఇది, చూసారు కదా.
क्या गांधी के बारे में कुछ बोल रहा था ना गांधी गुరించి తెలుసా चुप 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 అమ్మ నడిపిస్తారా అమ్మ నడిపిస్తారా టీజింగ్ ఫ్యాషన్ ఫ్యాషన్ మీకు ఫ్యాషన్